హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. పుష్ప 2 కలెక్షన్స్ సునామీ ఇప్పట్లో ఆగేలానే లేదు. ఫాస్టెస్ట్ 1000 crores కొట్టడమే కాదు, చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా పెట్టింది. నార్త్ లో అయితే అసలు చెప్పనవసరం లేదు, పిచ్చిగా ఎక్కేసింది అందరికి. డబ్బింగ్ సినిమాతోనే నాట్ రికార్డ్స్ పెట్టేశారు. సినిమా చూసాక చాలా మందికి కొన్ని వర్క్ అవ్వని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వర్క్ అయిన ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నా కూడా ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ వర్క్ అవ్వని ఆస్పెక్ట్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఆ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే అవి నిజంగానే ఒక ఫ్లానా, లేకపోతే మేబీ ఇస్ దేర్ అ రీజనింగ్ బిహైండ్ దిస్ అనేది కూడా చూసుకుందాం. ముందుగా అందరికి బాగా నచ్చిన వర్క్ అయిన ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్. సినిమా ఎలా అనిపించినా అందరం ఒప్పుకోవాల్సిన పాయింట్ అయితే ఇదే, అల్లు అర్జున్ గారు అద్దర కొట్టేశారు. ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఐకాన్ స్టార్ అనొచ్చు, అంత బాగా చేశారు. యూజువల్లీ యాక్టర్స్ ఐదర్ సటిల్ యాక్టింగ్ చేస్తారు ఆర్ డ్రామాటిక్ గా చేస్తారు. ఈ క్యారెక్టర్ తో అల్లు అర్జున్ డిడ్ బోత్. జాతర సీన్, సారీ సీన్, రప్పా సీక్వెన్స్ ఇవన్నీ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ టైప్ ఉంటే, సీఎం ని కలిసే సీన్ లో ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి, ఇలాంటి నార్మల్ సీన్స్ లో కూడా ఇచ్చే సటిల్ ఎక్స్ప్రెషన్స్ తో సటిల్ యాక్టింగ్ కూడా చేశారు. ఇన్ఫాక్ట్ పుష్ప 1 కన్నా దీంట్లో చాలా బాగా చేశారు. ఇచ్చేయండి సార్, ఇంకో నేషనల్ అవార్డు ఏదో ఇచ్చేయండి త్వరగా. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్. ఐ నో ఈ మూవీకి వచ్చిన వన్ ఆఫ్ ద క్రిటిసిజమ్స్ ని పట్టుకొని పాజిటివ్స్ అంటున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫీల్ అయింది ఏంటంటే ఈ మూవీకి అసలు స్టోరీయే లేదు, స్టోరీ ప్రోగ్రెషన్ కూడా ఏం లేదని. అండ్ వాళ్ళు అలా ఫీల్ అవ్వడం ఇస్ ఓకే, కానీ ఇది ఇంటెన్షనల్ గా చేసిన థింగ్. ఒక రెసిపీ ఫాలో అవ్వకుండా మన ప్యాలెట్ ని మన మాస్టర్ షెఫ్ సుక్కు సర్ప్రైజ్ చేశారని చెప్పాలి. అండ్ హీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద పుష్ప క్యారెక్టర్ కంప్లీట్లీ. అసలు పుష్పాని తీసుకెళ్లి ఒక సిచ్యువేషన్ లో పడేస్తే పుష్ప ఎలా రియాక్ట్ అవుతాడనే కాన్సెప్ట్ తోనే వెళ్తాది సినిమా అంతా. అండ్ టు బి ఆనెస్ట్, పుష్ప యాజ్ అ క్యారెక్టర్ ఇస్ సో గుడ్ దట్ స్టోరీ అనేది టిపికల్ గా లేకపోయినా కూడా స్టిల్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. ఎందుకంటే అది క్యారెక్టర్ చేసే పనుల వల్లనే. చాలా మందికి కొన్ని కంప్లైంట్స్ చేశారు దట్ ఫైట్స్ ముందు ఎమోషన్ మిస్ అయ్యిందని. ఫైట్ కి ముందు ఎమోషన్ గట్టిగా ఉంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్, బట్ దట్ ఈస్ నాట్ ద నార్మ్. మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా పెద్ద సినిమాలన్నీ చూసుకుంటే ఇదే టెంప్లెట్ యూస్ చేయడం వలన వి గాట్ వెరీ యూస్ టు ఇట్. ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమాలు గుర్తెచ్చుకోండి, దాంట్లో ఉన్న ఎన్నో ఫేమస్ ఫైట్ సీక్వెన్సెస్ వాటికి చాలా ఎమోషనల్ బిల్డప్ లాంటివి ఏమి ఉండవు, బట్ వాటి ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సుక్కు గారి సినిమాలు ఎప్పుడు అంతే, మీకు ఫస్ట్ వాచ్ లో నచ్చని ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి, బట్ ఆల్ ఆఫ్ దెమ్ స్లోలీ గ్రో ఆన్ యూ బికాస్ ఆయన రాసుకున్న క్యారెక్టర్స్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య 1 అండ్ ఆర్య 2 క్యారెక్టర్స్ మనకి బాగా డిఫరెంట్ గా ఎక్సెంట్రిక్ గా కనబడతాయి. అండ్ వెన్ వి దెన్ థింక్ దట్ ఓకే ఇంత ఈ క్యారెక్టర్స్ అని, ఆ క్యారెక్టర్స్ కున్న లేయర్స్ అన్ని ఓపెన్ అవడం స్టార్ట్ అవుతాయి. అండ్ హీ స్టార్ట్ షోయింగ్ ద ఎమోషనల్ అండ్ వల్నరబుల్ సైడ్ టు దోస్ క్యారెక్టర్స్. అండ్ ఆయన పెట్టే కాల్ బ్యాక్స్ అండ్ పే ఆఫ్స్ చాలా బాగుంటాయి, విచ్ వీ మైట్ మిస్ డ్యూరింగ్ అవర్ ఫస్ట్ వాచ్. బట్ సెకండ్ వాచ్ లో వీ ట్రూలీ అండర్స్టాండ్ హిస్ రైటింగ్ బ్రిలియన్స్. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ ఆర్క్. ఐ లవ్ హౌ సుక్కు గారు ఎక్స్ప్లోర్డ్ పుష్ప క్యారెక్టర్ టు ద డెప్త్. అలానే ఆ క్యారెక్టర్ కి పార్ట్ 1 లో మిస్ అయిన థింగ్స్ లైక్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఐడెంటిటీ, ఈ 2 పాయింట్స్ ని పార్ట్ 2 లో రిజాల్వ్ చేశారు. సారీ సీన్ తో తన సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకుంటాడు. అండ్ లాస్ట్ లో వాళ్ళ అన్నయ్య వచ్చి ఇంటి పేరు ఇవ్వడం వలన ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోద్ది. ఇలా పుష్ప అనే క్యారెక్టర్ కి ఒక ఎమోషనల్ ఆర్క్ అనేది ఇచ్చారు అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎండ్ చేసేసారు. పార్ట్ 3 లేకపోయినా కూడా నాకు పర్సనలీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ కి ఒక ఎమోషనల్ ఎండింగ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్ప శ్రీవల్లి రిలేషన్షిప్. ఈ మూవీలో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అంటే అది వీళ్ళ రిలేషన్షిప్. ఇది కూడా ఫస్ట్ పార్ట్ కి ప్యారలల్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో పుష్ప ఎక్కువ అప్రోచ్ అవుతాడు, ఆ వ్యాన్ సీన్స్ మోస్ట్లీ ఇదే ఎమోషన్ తో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో శ్రీవల్లి అప్రోచ్ అవుతుంది. ఫీలింగ్స్ వస్తున్నాయి అనే ఫ్రేజ్ ని కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మూమెంట్స్ ని డిస్క్రైబ్ చేసేలా యూస్ చేశారు. పార్ట్ 1 లో శ్రీవల్లి స్పీచ్ ఇచ్చాక పుష్పస్ క్యారెక్టర్ షిఫ్టెడ్ లైక్ అ రివర్ విచ్ ఇస్ సడన్లీ ఫైండింగ్ అ న్యూ పాత్. అప్పటిదాకా ఎక్కువ బిజినెస్ మైండెడ్ గా ఉన్న పుష్ప తన ఎమోషనల్ సైడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. పార్ట్ 2 లో శ్రీవల్లి స్పీచ్ తర్వాత కూడా తన క్యారెక్టర్ ఇలానే షిఫ్ట్ అవుతుంది. అప్పటిదాకా ఇంటి పేరు లేదని బాధపడుతూ ఉంటాడు, బట్ తన పేరే ఒక బ్రాండ్ అని కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది శ్రీవల్లి. లాస్ట్ సీన్ లో కూడా పుట్టబోయేది అబ్బాయిని రివీల్ చేస్తుంది. ఇలా పుష్ప ట్రామాకి ఒక క్లోజర్ వచ్చేది శ్రీవల్లితోనే. ఇందాక చాలా మందికి వర్క్ అవ్వలేని ఆస్పెక్ట్స్ గురించి చెప్పాను కదా, అందులోకి వెళ్లే ముందు దెర్ ఇస్ వన్ పాయింట్ వీ వుడ్ లైక్ టు అడ్రస్ బికాస్ ఈ పాయింట్ ఒక గ్రే ఏరియాలో పడుతుంది చాలా మందికి. అండ్ అదొచ్చేసి ఫహద్ ఫాసిల్స్ క్యారెక్టర్. పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్, ఫహద్ ని జోకర్ చేసేశారు, అంత మంచి యాక్టర్ రోల్ వేస్ట్ అయిపోయింది, మొత్తం పాడు చేసేశారు, అది ఇది అని. ఐ టోటలీ అండర్స్టాండ్ వై మెనీ పీపుల్ ఫీల్ దాట్ వే. అండ్ దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది ఎందుకనేది నేను నెక్స్ట్ పాయింట్స్ లో చెప్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మన ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అ విలన్ క్యారెక్టర్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో వచ్చిన అన్ని పెద్ద యాక్షన్ సినిమాలు చూసుకుంటే యూ సీ 2 మ్యాసివ్ ఫోర్సెస్ కొలైడింగ్, ఒక స్ట్రాంగ్ హీరో అండ్ సిమిలర్లీ స్ట్రాంగ్ విలన్. అండ్ ఆ విలన్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ రూత్లెస్ అనంటే చూపించారు. పుష్ప 2కి వచ్చేసరికి భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ బాగా డిఫరెంట్ గా రాసుకున్నారు. హీఈస్ కరప్ట్, హీఈస్ మెనసింగ్, ఈగోయిస్టిక్,
కొద్దిగా సార్కాజం అండ్ అట్ ద సేమ్ టైం సైకాటిక్. ఈ పాయింట్స్ అన్ని పార్ట్ 1 లో టీస్ చేశారు మనకి ఉన్న కొద్దిసేపట్లోనే, అండ్ ఎవ్రీ పాయింట్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేశారు ఇప్పుడు పార్ట్ 2 లో. సో ఎప్పుడైతే బన్వర్ సింగ్ షెకావత్ ఇలా ఫన్ గా ఎక్సెంట్రిక్ గా సైకాటిక్ గా బిహేవ్ చేశాడో, ఐ డెంట్ ఫీల్ లైక్ అరే ఏదో పాడి చేసేసారు ఈ క్యారెక్టర్ అని. ఐ యాక్చువల్లీ లైక్డ్ ఇట్. నాని మొన్న రానా షోలో సైమా రోస్ట్ గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మనం ఏదైనా ఒకసారి డిఫరెంట్ గా చేస్తే జనాలు ఇదేంటి ఇలా చేశారని చెప్పి షాక్ అయ్యి కాస్త రిపెల్ కూడా అవుతుంటారు. బట్ మళ్ళీ చేస్తేనే వాళ్ళకు కూడా అర్థం అవుద్ది దట్ ఇలా కూడా చెయ్యొచ్చు అని. సిమిలర్లీ ఇది నా బెట్ అండి. ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా వచ్చాక డెఫినెట్లీ యూ విల్ లుక్ బ్యాక్, రీవిజిట్ అండ్ సీ మేబీ దిస్ ఇస్ వై ఫహద్ బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ వాజ్ రిటన్ దిస్ వే. నెక్స్ట్ ఇంకో హ్యూజ్ ఫ్యాక్టర్ ఇస్ ది ఆవేశం ఎఫెక్ట్. ఆవేశంకి ముందు జనాలందరికీ తెలుసు ఫహద్ ఫాసిల్ చాలా మంచి యాక్టర్, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు, క్రేజ్ ఉంది అంతా తెలుసు. నార్త్ ఇండియాలో కూడా కొంచెం బాగానే తెలుసు. పోస్ట్ ఆవేశం ఇండియా వైడ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ పెరిగింది. చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది, లైక్ ఫహద్ ఇస్ ద మ్యాన్, హీఈస్ ద కూలెస్ట్, లైక్ చాడ్ తను లైక్ అన్నట్టు రిజిస్టర్ అయిపోయింది. అండ్ ఎక్కువ సౌత్ ఇండియన్స్ లో కంటే మలయాళం, తెలుగు, తమిళ్ వీళ్ళ కంటే నార్త్ ఇండియన్స్ కి ఎక్కువ రిజిస్టర్ అయిపోయింది. బికాస్ వాళ్ళు ఫహద్ ఫాసిల్ ఫిల్మోగ్రఫీలో పెద్ద ఎక్కువ చూడలేదు, అండ్ వాళ్ళకి ఎక్కువగా చూసి రీసెంట్ గా చూసిన సినిమా అంటే ఆవేశమే. అండ్ ఎప్పుడైతే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ చూసారో, మెనీ మైట్ హ్యావ్ గాన్ ఇన్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ క్యారెక్టర్. ఎందుకంటే వాళ్ళు కూడా పుష్ప 1 లోని ఆ ఒక్క బిట్టే చూసి వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసుకుని వెళ్ళుంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి దే గాట్ డిసప్పాయింటెడ్. ఇందులో చాలా మంది ఫహద్ వి పూర్తి ఫిల్మోగ్రఫీ అసలు చూడలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ ఆయన ఎన్నో చేశారు, వేర్ హీఈస్ వెరీ వియర్డ్, కన్నింగ్, ఈగోయిస్టిక్, సైకాటిక్. సో మేబీ ఇది కూడా ఇంకొక రీజన్ అవ్వచ్చేమో. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే పాయింట్స్ చాలా మందికి కాస్త లెట్ డౌన్ లో అనిపించిన పాయింట్స్. లెట్ డౌన్ అనగానే మేబీ ఇంకా బెటర్ ఉండొచ్చేమో అని అనిపించిన పాయింట్స్. మొదటిగా జెనరిక్ ప్లాట్ పాయింట్. జాతర సీక్వెన్స్ తర్వాత మూవీలో ఇంటెన్సిటీ తగ్గిందనేది ఇంకొక కామన్ కంప్లైంట్. ఐ ఆల్సో స్లైట్లీ అగ్రీ విత్ దిస్, బట్ ఓన్లీ బికాస్ అంత సినిమాటిక్ హై ఇచ్చేసాక ఫస్ట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ మ్యాచ్ ఇట్, లెట్ ఈవెన్ క్రాసింగ్ ఇట్. బట్ ఇక్కడ వాడే ప్లాట్ పాయింట్స్ అన్ని చాలా సినిమాల్లో ఆల్రెడీ వాడేశారు, కాస్త రొటీన్ అయిపోయాయి. ఇక్కడ కూడా సుకుమార్ గారు కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే రొటీన్ లానే అనిపిస్తుంది. ఇంకా మనకి ఆ అమ్మాయిని కాపాడడం అనే పాయింట్ తో ఆల్రెడీ ఒక హై ఇచ్చేశారు. ఈ సీక్వెన్స్ అవ్వగానే అందరికీ తెలుసు ఓకే ఇది క్లైమాక్స్ కాదు, సార్ట్ ఆఫ్ లైక్ ప్రీ క్లైమాక్స్ థింగ్, ఇంకా క్లైమాక్స్ ఉంది. సో ఇది అవ్వగానే మన సుక్కు సార్ కదా, విల్ డెఫినెట్లీ మేక్ షూర్ టు రైట్ సంథింగ్ వెరీ యూనిక్ అండ్ న్యూ, డిఫరెంట్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ అమ్మాయిని కాపాడడమే అనే పాయింట్కి వచ్చేస్తుంది. సో అది కొంతమందికి ఉన్న ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెటప్ ఫర్ పార్ట్ 3. ఎందుకు అండి పార్ట్ 3 సెటప్ నాకు అంతగా ఎక్కలేదు. పుష్ప 1 లాస్ట్ లో అసలు షెకావత్ క్యారెక్టర్ ఎంట్రీ నుండి ఒకటి తగ్గింది సీన్ నుండి లాస్ట్ ఫేస్ ఆఫ్ వరకు. ఇదంతా అవ్వగానే హిరియంద పుష్ప ప్రభావం సాంగ్ రావడం, ఇదంతా ఒక ఫ్లోలో వెళ్తుంది. మంచి హైలో కూడా ఎండ్ చేస్తారు ఈ సినిమాని. సమ్హౌ ఆ డ్రామాటిక్ ఎస్కలేషన్ ఇక్కడ రాలేదు. హీరోకి ఎదురులేలాగా ఎవరు లేరు. అంటే లాస్ట్ లో షెకావత్ క్యారెక్టర్ మళ్ళీ వస్తాడు రావచ్చో, బట్ స్టిల్ లిటరలీ ద లాస్ట్ షాట్ లో వస్తారు. సో ఆ రివెంజ్ తీర్చుకున్నాడు అనే పాయింట్ ఎందుకో ఫెల్ట్ కొద్దిగా మిస్ అయింది. అది కూడా సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ వస్తుంది. పార్ట్ 2 కి సెటప్ అనేది మనకి పార్ట్ 1 లాస్ట్ 30-35 మినిట్స్ నుండి స్టార్ట్ అవుతుంది. సో యూ నో వేర్ ఇట్ ఇస్ గోయింగ్ అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో వచ్చిన జపాన్ లీడ్ అండ్ లాస్ట్ లో బ్లాస్ట్ ఇది మేబీ అ బిట్ మోర్ emphasis on any one of the episode would have helped in making us feel super excited for Pushpa 3. But still, పుష్ప ఇప్పటిదాకా కోరుకుంది ఫ్యామిలీ కావాలని, అండ్ అలాంటి ఫ్యామిలీనే కోల్పోయాక ఎలా రియాక్ట్ అవుతాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఐడియానే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫైనల్ గా ఒకటేనండి, చాలా మంది సినిమా చూసాక వాళ్ళకి నచ్చని కొన్ని పాయింట్స్ మీద ఇంకా స్ట్రెస్ చేసి సినిమా నచ్చలేదు ఇది అది అని అనేస్తున్నారు. 3 hours 21 minutes సినిమాలో ఒక 2 hours 50 minutes టైట్ అండ్ క్రేజీగా రాసుకున్నారు సుకుమార్ గారు. దానికి నో డౌట్. అసలు ఏదో పెళ్లికి వెళ్ళి అక్కడ భోజనాల్లో 1 or 2 items బాలేవు అండ్ డెజర్ట్ కూడా పెద్దగా ఎక్కలేదని చెప్పేసి అసలు పెళ్లిలో భోజనాలే బాలేవు అన్నట్టుంది ముచ్చట. మీకేమైనా నచ్చకపోతే అది ప్రాబ్లమే కాదు. అందరికీ ఒపీనియన్స్ ఉంటాయి, అందరికీ టేస్ట్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ నచ్చిన వాటి గురించి కూడా ఈక్వల్ గా మాట్లాడుకుంటే హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతాయి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. పుష్ప 2 గురించి మీకేం పాయింట్స్ అనిపించాయో కూడా కింద కమెంట్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.